అర్జున్ గారు మాట్లాడతారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఒకసారి వారు కూడా మాట్లాడాలి. సో ఇదండి యాక్సిడెంట్కి కారణం పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన అరెస్ట్ చేయాలి. ఇవాళ ఏంటంటే వీళ్ళకి ఇంకేమీ ఎజెండా లేవు వైసీపీకి. అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేశారు. సార్ చనిపోయిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నుంచి సానుభూతి తెలుపుతున్నాం సార్. తెలంగాణలో జరిగిన ఇష్యూ కానీ లేదు ఆంధ్రాలో జరిగిన ఇష్యూ కానీ రెండు మనం కంపేర్ చేయలేము. ఇక్కడ వితౌట్ పోలీస్ పర్మిషన్ ద్వారా జరిగింది, అది విత్ పోలీస్ పర్మిషన్ ద్వారానే జరిగింది. బట్ ఇక్కడ అరెస్ట్ చేశారు కదా హీరోని, అక్కడ ఎందుకు అరెస్ట్ చేయడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే అలా అరెస్ట్ చేసుకుంటా పోతే సిద్ధం సభలు అని చెప్పి వైసీపీ వాళ్ళు పెట్టారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టినప్పుడు కూడా చనిపోవడం జరిగింది. అలాగే బాబు గారు గుంటూరులో సభ పెట్టినప్పుడు జరిగింది. సో ఇలా చేసుకుంటా పోతే అసలు కుదరదు సార్. అది రెండు కంపేర్ చేయలేము, అది రెండు డిఫరెంట్ సార్. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పాలి, మీరు ప్రకాశం జిల్లా ప్రాంతం వారే కాబట్టి కందుకూరులో ప్రమాదం దుర్ఘటన జరిగిన పోతే 7 కుటుంబాల వాళ్ళు పోతే పర్సనల్గా తెలుగుదేశం ఆయనే వెళ్ళి ప్రతి కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించి ఆర్థిక సాయం అందించి వచ్చారు. అవును, ఇప్పుడు ఏ మాటకు ఆ మాట మనం మాట్లాడండి. కూటమిలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే దాన్ని మాట్లాడాలి. అండ్ ఒక జనరస్ హ్యూమన్ బీయింగ్గా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్పందించిన విధానం గురించి కూడా మాట్లాడారు. అవును అవును కరెక్టే సార్, సంచారం నేను ఒప్పుకుంటాను సార్. అయితే ఇంకా అయిపోలేదు సార్ ఇప్పుడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాషే కొంచెం ఇబ్బందికరంగా ఉంది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ఉప ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారా, ఒక యాక్టర్గా వెళ్ళారా, లేదంటే ఒక కొడుకి బాబాయిగా వెళ్ళారా, ఎలా వెళ్ళారా అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా వెళ్తే ఆ పెద్దలు మాట్లాడిన ఒకసారి మాటలు మనం చూస్తే ఆయన ఏమంటున్నారంటే ఎంప్లాయ్మెంట్ ఉపాధి రావడానికి ఒకసారి చూద్దాం. ఆయన ఏమన్నాడు మీకు క్లారిటీ కోసం ఒకసారి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి. ఇంకోసారి యువత మీ అందరికీ ఏమన్నా మాట్లాడుతూ ఉన్నా, మీరు బైకుల్లో మీరు చేస్తే గోల్ ఉంటుంది చూసారా మీరు. నేను మనం మాట్లాడుతూ ఉన్నా, ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి. ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే బైకులు తీసుకునేవి సైలెన్సర్ దాన్ని యాక్సిడెంట్ పెంచకపోతే ఎనర్జీ ఎటు వెళ్తుంది. యువత మీ అందరికీ ఏమన్నా రైట్. సో అదండి వారు మాట్లాడింది. దాని అదే చెప్తా సార్. ఒక ఉప ముఖ్యమంత్రి హోదా వెళ్ళి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే సినిమాలు లేకపోతే మీ అందరు ఏమవుతారు సార్. సినిమాలు లేని దేశాలు లేవా, రాష్ట్రాలు లేవా, ఇంకోటి లేవా. సినిమాలు లేకపోతే ఏమైంది, సినిమాలు మనకు అన్నం పెట్టవు కదా నిజంగానే. ఇంకో మాట ఆయన ఏం మాట్లాడారు, జనరల్గా బైక్ సైలెన్సర్ తీసి రోడ్ల మీద వెళ్తుంటే అది ఎగెనెస్ట్ లానా కాదా. ఒక ముఖ్యమంత్రి రూల్స్ మీరన్నీ అని చెప్తుంటే ఇంకా జనాలు ఎందుకు తిరగరు సార్. అక్కడ వచ్చిన వాళ్ళందరూ మెగా అభిమానులే. సో చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ గారు ఏం చెప్తే ఆ అభిమానులు అది చేస్తారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ యువతకు కానీ అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఏం చెప్తున్నారు, మీరు బైక్ సైలెన్సర్ పేకండి, తీసేసి రోడ్ల మీద జుర్రు అనుకుంటే మీరు వెళ్ళనంటే అది ప్రజలకి అంత ఇబ్బందికరం. అది కరెక్ట్ మెసేజ్ ఇస్తున్నారా కాదు కదా. ఇప్పుడు ఉపాధి ఇవ్వడానికి కానీ ఇంకో దానికి టైం ఎందుకు పెట్టింది. ఒకవేళ మీరు ఉపాధి ఇవ్వడానికి టైం పెట్టినంటే ఒక కుర్రోళ్ళకి మీరేం చెప్పాలి, అరే బాబు కూర్చోండి చదవండి, కాంపిటీషన్ ఎగ్జామ్ ఉంటుంది లేదా ఇంకొక ఇంటర్వ్యూ ఉంటుంది, మీరు ప్రిపేర్ కాండి అని చెప్పాల్సింది. పోయి ఖాళీ సమయం దొరికింది కదా మీరు సినిమాలు తిరగండి, చూడండి, షికారు తిరగండి, రోడ్ల మీద బైక్ సైలెన్సర్ బీకి ఊర్లో మీద తిరగండి అంటే అదేం మెసేజ్ ఇచ్చినట్టు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన మెసేజ్ ఇవ్వచ్చా, అది ఒకసారి మీరు ఆలోచించారు సార్. దాంతోపాటు వీళ్ళు అన్నారు ఇందాక మన బీజేపీ నాయకులు మాట్లాడతా ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్ చెప్తున్నారంటే ప్రజల ప్రతి చెవులో వెళ్ళి మనం చెప్తామా అంటున్నాడు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీరు ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదా, మీరు మాట్లాడే ప్రతి దానికి యాక్సెప్ట్ చేస్తాను సార్. కానీ ఈ పాయింట్ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రజల ప్రతి చెవులో వెళ్ళి మేము చెప్పాల్సిన అవసరం మాకేంటి, మేము ఎలా చెప్పగలం అంటే ప్రభుత్వం నడుపుతున్నప్పుడు ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం,